2025 సంవత్సరం హస్తం పార్టీకి కలిసి వచ్చిందా? మంత్రుల మధ్య వివాదాలు పార్టీకి తలనొప్పిగా మారాయా? ఎమ్మెల్యేల ప్రకటనలు పార్టీని డ్యామేజ్ చేశాయా? పాదయాత్రలు, ఎన్నికల విజయాలతో హస్తం పార్టీ గ్రాఫ్ పెరిగిందా? నేతల మధ్య పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టారా? ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ గుర్తుండిపోయే సంవత్సరం ఇది. ఒక కీలక విజయంతో అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పిన సంవత్సరం కూడా ఇదే. ప్రతిపక్షాల కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై అమలు చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఈడీ ఆఫీసుల ముందు నిరసనలు, బీజేపీ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరు తీసేయడంపై సైతం హస్తం నేతలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పెహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ ఏకంగా సీఎం రేవంత్ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. 42% రిజర్వేషన్ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్లి ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించింది. ప్రతి ఒక్క మంత్రి లేదా ఎమ్మెల్యే లేదా కార్పొరేషన్ చైర్మన్ గాంధీ భవన్ లో అందుబాటులో ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రజలు ఇచ్చే వినతి పత్రాల్ని స్వీకరించి వారి సమస్యలకు పరిష్కారం చూపడమే దాని ప్రధాన లక్ష్యం. మిగతా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు కూడా ఆ కార్యక్రమాన్ని అభినందించారు. ఈ ఏడాది పలువురు నేతలకు కీలక పోస్టులు దక్కాయి. పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీల నియామకంతో పాటు ఆ దిశగా సామాజిక న్యాయాన్ని పాటించింది. ఒక అడ్వైజరీ కమిటీని నియమించి అందులో సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చింది. పోస్టులు ఇవ్వలేని సీనియర్ నేతలను అడ్వైజరీ కమిటీలో పెట్టి వారి అలకలు తీర్చింది. పదవుల్లో అవకతవకలు జరిగాయని పలువురు నేతలు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడం పార్టీలో రచ్చకు దారితీసింది. ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మరో కీలకమైన నిర్ణయం పాదయాత్ర అని చెప్పక తప్పదు. అధికార పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర చేయటం ఇంటా బయట చర్చకు దారితీసింది. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పరిగి నియోజకవర్గంలో మొదలుపెట్టిన యాత్ర 4 జిల్లాల్లో జరిగింది. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజా అభిప్రాయాలు సేకరిస్తూ యాత్ర నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఇక పార్టీలో అత్యంత కీలకమైన డీసీసీ పదవులను భర్తీ చేశారు. 6 సిటీ కమిటీలకు, 30 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. అందులో యువతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో కాంగ్రెస్ పార్టీ కీలక విజయాన్ని నమోదు చేసుకుంది. సీఎం రేవంత్ పక్కా ప్లానింగ్ తో జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించారు. ఏడాది చివరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫలితాలు సాధించింది. 7,000 పైచిలకు గ్రామ పంచాయతీలు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు మంచి ఉత్సాహంతో ఉన్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు సైతం ఈ సంవత్సరం హాట్ గా సాగింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలలో 8 మందిని స్పీకర్ విచారించారు. అందులో 5గురు పార్టీ మారారని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇచ్చారు. మరో 5గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక కేసు విచారణలో ఉండగానే తాము పార్టీ మారలేదని 9 మంది ఎమ్మెల్యేలు చెబుతుంటే తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం నాగేందర్ చెప్పటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లను నరికివేయడంతో పెద్ద దుమారం రేగింది. ఇక ఆ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్ వెళ్లి సమీక్ష నిర్వహించడం కూడా ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. మరోవైపు పార్టీలో కొండామురళి ఎపిసోడ్ సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా దంపతుల మధ్య వివాదం క్రమశిక్షణ కమిటీకి చేరటంతో దాదాపు 2 నెలల పాటు గాంధీ భవన్ కేంద్రంగా పంచాయతీ నడిచింది.
అయితే చివరికి ఓ కమిటీ వేసి మెల్లిగా సమస్యను క్రమశిక్షణ కమిటీ సద్దుమణిగించింది. మరోవైపు ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ సైతం పార్టీకి తీవ్ర ఇబ్బందులను కలిగించింది. మంత్రుల మధ్య విభేదాలు కూడా పార్టీకి తీవ్ర తలనొప్పి తెచ్చాయి. కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో మంత్రితో పాటు ఆమె కూతురు సుష్మితా పటేల్ చేసిన కామెంట్స్ రచ్చకు దారితీశాయి. చివరికి సీఎంకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై చేసిన కామెంట్స్ రచ్చకు దారితీశాయి. పీసీసీ చీఫ్ ఇన్వాల్వ్ అయ్యి పొన్నం, అడ్లూరి మధ్య సయోధ్య కుదర్చడంతో వివాదం ముగిసింది. ఇక మంత్రి పొంగులేటిపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, మరోవైపు సినీ నటుడు నాగార్జునపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పుట్టించాయి. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రి పొంగులేటికి ఫోన్ చేసి మందలించడం సైతం రాజకీయంగా దుమారం రేపింది. ఏదేమైనా 2025 మాత్రం తెలంగాణ కాంగ్రెస్ కు విజయనామ సంవత్సరమైంది.